అర్థమయ్యేలా విషయాలు చెప్పండి. మన సనాతన ధర్మం ఎవరో స్థాపించినది కాదు. అందుకే మనకు స్థాపకులు అని ఎవరు లేరు. దానిని సనాతన ధర్మం అంటాం. అందులోని విషయాలు ఆచరణకు చాలా సులభం. నీతి, నిజాయితీ, స్వచ్ఛత, స్వీయ నిగ్రహణ పాటిస్తూ ఎదుటి వారితో ప్రేమగా ఉండడం, స్నేహశీలంతో ఉండడం, అంతకన్నా ఎక్కువ మన సనాతన ధర్మంలో ఏమీ అడగదు. అన్య ధర్మాలను పాటించే వాళ్ళు వాళ్ళ ఆచారాలు ప్రేమతో పాటిస్తారు. మరి మన వాళ్ళు పాటించడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? సనాతన ధర్మం మూలాలు గట్టిపడాలంటే ఇలాంటి యువత సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ ఆనందమేనా? మీ సందేహాలన్నీ తీరినట్టేనా? మరి ఈ ముసలి సన్యాసి ఒక చిన్న కోరిక మాట ఇస్తారా? అడగానా? రోజులో 24 గంటలు ఉంటాయి కదా, అంతకనే ఎక్కువ కదా. ఆ 24 గంటల్లో నుంచి కేవలం 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 2 నిమిషాలు నాకు ఇవ్వగలవా? మాటిస్తున్నారా? పాటిస్తారా? ఈ రోజు నుంచి మీ జీవితాల్లో ప్రతిరోజు 2 నిమిషాలు మీవి కావు, నాది. మరి నేను చెప్పినట్టు చేస్తారు కదూ? మీ ఇష్టదైవాలను కొలుస్తూ ఉదయాన్న శ్రీరామనామాన్ని 3 సార్లు జపించండి. సాయంత్రం పూట కూడా శ్రీరామనామంతో సహా ఆ శివనామ స్మరణ చేయండి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ ఇంటి వాళ్ళందరూ మనశ్శాంతితో ఉంటే గ్రామాలకు శాంతి, గ్రామాలు శాంతిగా ఉంటే దేశం శాంతి చెందుతుంది. దేశాలన్నీ శాంతితో ఉంటే అది విశ్వ సృష్టికి, విశ్వశాంతికి నాదులం. సరేనా? ఆ విశ్వశాంతికి మనమెందుకు మొదటి అడుగు వేయకూడదు? ఈ రోజు నుంచి సంకల్పం చేసుకోండి. రోజు 2 నిమిషాలు రామనామ, శివనామ స్మరణ చేస్తూ తోటి వారితో మైత్రీ భావంతో ఉండి స్నేహంగా ఉండి వారందరి మనసులు తెలుసుకొని శాంతియుతంగా విశ్వశాంతిని నెలకొల్పుదాం.